శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 14 రాధ రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి ఆనాడు దామోదరుడై రోటికి కట్టబడి ఉన్న కృష్ణుణ్ణి చూచింది 12 బాలిక రాధ. లలిత తెచ్చిన యమునా జలాలతో కృష్ణునికి తగిలిన దెబ్బలను కడిగింది. అతని ఒంటి ధూళి దులిపింది. త్రాగుటకు మంచినీరిచ్చింది. దప్పిక తీర్చింది. ఆ లేత హృదయంపై ఆ బాలుడు చెరగని ముద్రైనాడు. ఎంత చక్కని కళ్ళు! ఏమి ఆ నీలమేఘఛాయ! ఆ నెమలిపించపు టీవీ! బ్రహ్మాండమైన వృక్షాలనే నేలపడగొట్టగలిగిన అతని బలము! అబ్బా, ఎంత మంచి బాలుడు! బృందావనం వస్తానని చెప్పాడు. అప్పుడే 7 ఏడాదైంది. ఇంకా రాలేదు. ఉత్త మాటలేమో! అంత శక్తిమంతుడు, అతని మాటలు అబద్ధాలెందుకవుతాయి అని అతని రాక కొరకు కాలానికి ఎదురుచూస్తోంది రాధ. రాధ వృషభానుని కుమార్తె. ఆ కుటుంబము గోకులానికే చెందిన బర్సన గ్రామానికి చెందినవారు. రాధకు 6 ఏళ్ల వయసప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి వృషభానుడు తన మిగిలిన భార్యలను వెంటబెట్టుకుని బర్సన విడిచి బృందావనం వలస వచ్చాడు. అక్కడ అడవిని నరికి చిన్న పల్లె నిర్మించుకొని ఇతర మిత్రులతో కలిసి జీవిస్తున్నాడు. రాధను నాయనమ్మ వద్ద బర్సనలో ఉంచాడు. కొన్నాళ్ల క్రితం ముసలిది చనిపోయింది. అందువలన రాధను కూడా బృందావనం తీసుకుని వచ్చాడు. బృందావనం వచ్చేటప్పుడు దారిలో వ్రేపల్లెలో ఆగింది. అప్పుడే కృష్ణుని మొట్టమొదటిసారిగా చూచింది రాధ. బర్సనలోనున్నప్పుడు ఆమె ఈడు పిల్లలందరికీ ఆమె నాయకురాలు. ఆటలలో పాటలలో ఆమెదే పైచేయి. ఆ ఊరు విడిచిపెట్టి రావటం మొదట్లో కష్టమనిపించినా కొత్త ఊళ్లను మనుషులను చూడటంతో ఆమె బెంగ తీరిపోయింది. బృందావనం ఆమెను బాగా ఆకర్షించింది. దట్టమైన అరణ్యం, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకు చుట్టుకుని తీగలు ఉయ్యాలల్లా వ్రేలాడుతూ ఉంటాయి. రంగురంగుల పూలు, ఎంతో పరిమళం. ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క రకం పూల తీగలు. పక్కనే యమునా నది మహావేగంతో ప్రవహిస్తుంది. చక్కని ఇసుక తిన్నెలు. ఇంకా పచ్చిక బయళ్ల సంగతి చెప్పనే అక్కరలేదు. ఆవులు, ఎడ్లు కడుపు నిండా ఎన్ని రోజులు మేసినా తరగని గడ్డి. ఆ వాతావరణంలో సూర్యోదయము, సూర్యాస్తమయము ఏ రోజుకా రోజు క్రొత్త క్రొత్త అందాలు వెలయిస్తూ ఉంటాయి. వృషభానుడు రాధను అయ్యన అనే యువకునికిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించాడు. ప్రదానం చేసుకున్నారు. కాని అయ్యన కంసుని సేనలో చేరి యుద్ధాలకు వెళ్లిపోయాడు. జరాసంధుని అశ్వమేధం పూర్తయితే కాని అతడు రాడు. అంతవరకు రాధ వివాహం వాయిదా పడింది. ఆ పెండ్లి విషయంలో ఆమెకు ఉత్సాహం లేదు, నిరుత్సాహమూ లేదు. ఆమె దృష్టిపదంలో అయ్యన లేనేలేడు. రాత్రింబవళ్ళు ఆమె దృష్టిలో వ్రేపల్లెలోని చిన్ని కన్నయ్యే మెలుగుతున్నాడు. వస్తానన్నాడు. 7 ఏడాదైపోయింది, ఇంకా రాలేదు అనుకుంటుంటుంది. వసంతకాలం వచ్చింది. అడివంతా క్రొత్త ఆకు తొడిగింది. తీగలన్నీ పూలతో నిండిపోయాయి. కోకిలలు కూస్తున్నాయి. ఆ గ్రామమంతా తులసీవనమే. తులసి వాసనలతో వనమంతా గుమగుమలాడుతోంది. వసంతాగమనంతో శుభవార్త వచ్చింది. వ్రేపల్లె నుండి నందుని దూత వచ్చాడు. గోకులమంతా తోడేళ్లమయమైపోయిందట. అందుచేత అక్కడి జనమందరూ బృందావనం వలస వస్తున్నారట. ఈ పాటికి బయలుదేరే ఉంటారట. రాధ ఆనందానికి అంతే లేదు. ఎగిరి గంతులు వేస్తోంది. కన్నయ్య తన వాగ్దానం నిలుపుకున్నాడు. అమ్మా, ఎంత గట్టివాడు! వస్తాడు, నల్లనయ్య వస్తాడు.
చిరునవ్వులు గుమ్మరిస్తాడు. తన చూపులతో వెర్రెత్తిస్తాడు. వస్తాడు, నల్లనయ్య వస్తాడు. నందాదుల నివాసానికి క్రొత్త ఇండ్లు కట్టడానికి వృషభానుడు అడవి నరికిస్తున్నాడు. గోపనాయకుడు నందుడు పరివారంతో సహా వస్తున్నాడు. చాలా స్థలము కావాలి. ఆడవాళ్లంతా వచ్చేవారికి ఆతిథ్యమివ్వడానికి ఇళ్లల్లో కావలసిన సరుకులు తయారు చేసుకుంటున్నారు. రాధ తన ఈడు పిల్లలందర్నీ ప్రోగు చేసింది. కన్నయ్యను గురించి గాథలన్నీ చెప్పేసింది. పూతన అనే రాక్షసి పాలు త్రాగి దాని ప్రాణాలు పీల్చేయటం, బండిని కాలితో తన్ని ఎగరగొట్టటం, తృణావర్తుని చంపటం మున్నగు విషయాలు తాను విన్నవన్నీ చెప్పింది. మద్ది చెట్లు పడగొట్టడం తాను స్వయంగా చూచిన విషయమే కదా. మరింత గొప్పగా చెప్పింది. ఆ పిల్లలందరూ కృష్ణుడు ఎలాగుంటాడో అని ఊహించుకుంటూ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూస్తాము అని అనుక్షణం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అందరూ ఎదురుచూచిన రోజు రానే వచ్చింది. వృషభానుడు, గ్రామంలోని ఇతర స్త్రీ పురుషులు నందునికి స్వాగతం చెప్పడానికి గ్రామం బయటికి పోయి నిలబడి వారి కోసం ఎదురుచూస్తున్నారు. రాధ కూడా వారితో వెళ్లి అందరికన్నా ముందు నిలబడింది. పసిపిల్లలాగా గంతులు వేస్తోంది. ఆమె సంతోషానికి అవధులు లేవు. అరుగో వస్తున్నారు. అందరికన్నా ముందు పిల్లలు నడుస్తున్నారు. ఆ పిల్లలకు నాయకుడు అడుగో కన్నయ్య. అదిగో చేతిలో కర్ర, జరీ తలపాగా. అదిగో నెమలిపించము. నెమలిపించము తలపాగా చాలా అందంగా చుట్టాడే. నెమలిపించం గాలికి రెపరెపలాడుతోంది. పిల్లను గ్రోవి బొడ్డులో దింపాడు. అడుగో వచ్చేస్తున్నాడు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సైన్యంలా నడుస్తున్నారు. అడుగో పెద్దన్న, అతని ప్రక్కనే ఉన్నాడు. అదిగో లలిత అంటూ ఎదురుగా వస్తున్న జనాన్ని ఆనవాలు పట్టి చప్పట్లు కొట్టి గంతులు వేస్తోంది రాధ. అబ్బా ఎంత గుంపు! ఆవులు, దూడలు, ఎద్దులు అబ్బో లక్షల సంఖ్యలోనున్నాయి. అబ్బాయిల వెనక కొందరు ఆడవాళ్లు నెత్తిమీద ఇత్తడి బిందెలు పెట్టుకుని నడుస్తున్నారు. ఎన్ని బళ్ళో ముచ్చటగా అలంకరించారు. ఆ బళ్లల్లో ముసలివాళ్లు, పసివాళ్లు కూర్చున్నారు. గోపకులందరూ కత్తులు, కర్రలు, విల్లమ్ములు ధరించి రెండు వైపులా రక్షక సైనికుల్లా నడుస్తున్నారు. కొందరు నాగళ్లు భుజాన పెట్టుకున్నారు. అందరికీ వెనుక అడుగో నందగోపుడు, తమ ప్రభువు, బృందావనానికి అధికారి. బృందావనానికే కాదు, మొత్తం గోకులమంతటికీ అధికారి. పెద్ద కర్ర చేత పట్టుకుని నడుస్తున్నాడు. అందరిలోనూ రాధకు కావలసింది కన్నయ్యే. అడుగో తన కన్నయ్య అందరికన్నా ముందు వస్తున్నాడు. కన్నా, కన్నా అంటూ ఎదురుగా పరిగెత్తింది రాధ. తన బలమంతా కూడదీసుకుని అతనిని రెండు చేతులతోనూ పైకి ఎత్తేసింది. రాధను చూడడంతోనే పొంగిపోయాడు కన్నయ్య. ప్రేమ పురస్సరంగా ఆమె వీపుపై చరిచాడు. పిల్లలంతా అతని చుట్టూ సంతోషంగా ప్రోగయ్యారు. పెద్దలు సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆదరాభిమానాలు వెలిబుచ్చుకున్నారు. తను చేసిన ఏర్పాట్లన్నీ విశదంగా తెలియపరిచాడు వృషభానుడు. బండ్లన్నింటినీ అర్ధచంద్రాకారంగా అమర్చి ఒక కోటలా పేర్చారు. పశువులన్నింటినీ యమునకు తీసుకొని పోయి ప్రయాణ శ్రమ తీరిపోయేలా శుభ్రంగా కడిగారు. పొయ్యిలు వెలిగించారు. ఇల్లాళ్లందరూ వంటలు ప్రారంభించారు. సాయంత్రమయింది. అడవి జంతువులు మందల దగ్గరకు రాకుండా చుట్టూ నెగడులు అంటించారు. పశువులన్నీ బండ్ల వలయంలో ఉన్నాయి. కావలి కాయటానికి కొందరు గోపకులు నియమించబడ్డారు. వంతుల ప్రకారం తెల్లవార్లు గస్తీ కాయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నందయశోదలు రోహిణి వృషభానుని ఇంటిలో అతిథులు. తల్లుల ప్రక్కనే పరున్నారు కృష్ణ బలరాములు. ప్రక్క గదిలో రాధ, ఆమె సవతి తల్లి పరున్నారు. తెల్లవారుజామునే లేచి యశోదా రోహిణులు పాలు పితకడానికి మందలోకి వెళ్లిపోయారు. కృష్ణుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించింది రాధ. కృష్ణుని చూచింది. తన చేతిని మడిచి తల క్రింద పెట్టుకుని
ఇంకా నిద్రపోతున్నాడు కృష్ణుడు. అతని పెదవుల మధ్య చిరునవ్వు తొణికిసలాడుతుంది. ఏమి తీయని కలలు కంటున్నాడో, ఎందుకో ఆ చిరునవ్వు అతని జగన్మోహన సుందరాకారాన్ని చూస్తూ అలా నిలబడిపోయింది రాధ. అబ్బా, ఎంత బాగున్నాడు కన్నయ్య అని అనుకుంది. కృష్ణుడు కన్నులు విప్పి చూచేసరికి రాధ కనిపించింది. మందహాసం చేశాడు. ఏదో తెలియని సంతోషతరంగం రాధను ముంచివేసింది. ఉద్రేకం, ఉత్సాహం అణుచుకుంటూ కన్నా అని పిలిచింది. రాధా, నన్ను లేవతీయవు అన్నాడు కృష్ణుడు. ఆమెకు తన చేతులను అందించాడు. పకపకా నవ్వుతూ ఒక్క ఊపుతో లేవతీసింది రాధ. కృష్ణుడు పెద్దన్న ఏడి అని అడిగాడు. రాధ అతడు అమ్మతో లేచి ఆమె వెంట వెళ్ళాడు. మరి నన్ను లేపలేదేం అన్నాడు చిరుకోపంతో. నీవు అలసిపోయావట, నిన్ను లేపవద్దన్నాడు. నీవు లేచినప్పుడు నన్ను చూడమన్నాడు. చి, పెద్దన్న అలా వెళ్ళిపోవడమేమిటి? స్నానానికి వెళ్లడం కోసం శ్రీరాముడు వాళ్ళు మా కోసం కనిపెట్టుకుని ఉంటారు పాపం. తన కోసం కనిపెట్టుకుని ఉన్నా తన్ను మరచిపోయి ఎక్కడోనున్న శ్రీరాముడిని తలుచుకుంటుంటే రాధ చిన్నబుచ్చుకుంది. కృష్ణుడు తన తప్పు గ్రహించాడు. అయ్యో అనుకున్నాడు. రాధా, మరి స్నానం ఎక్కడ చెయ్యాలో నాకు తెలియదు కదా. రాధా, మరి స్నానం చేయటానికి మంచి చోటు నేను చూపించనా అని సందేహిస్తూ భయపడుతూ క్షమాపూర్వకంగా అడిగింది రాధ. ఆమెకు కష్టం కలిగించకూడదనుకున్నాడు కృష్ణుడు. అవును, నీకు తెలుసును, నువ్వు చూపిస్తావు. కాని నీవు ఆడపిల్లవు కదా, నీవు నాతో పాటు స్నానం చేస్తావా? నేను నీకంటే చాలా పెద్దదాన్ని. నీవు పెద్దవాళ్లతో కలిసి స్నానానికి పోతావుగా, అలాగే నాతోటిరా. పెద్దవాళ్లంతా తిరిగి వచ్చేలోగా మనమూ వచ్చేద్దాం. కృష్ణుడు నవ్వాడు. రాధతో కలిసి స్నానానికి వెళ్లడం తమాషాగానే ఉంటుంది. సరే అన్నాడు. ఎవరూ నడవని అడవిదారిని చేయి చేయి కలుపుకొని పరుగు పరుగున వెళ్లిపోయారు. అదంతా కదంబవనం. అడవి పూలు విరపూశాయి. అక్కడ నది లోతు లేదు. ఇసుక కనిపిస్తోంది. పకపకలాడుకుంటూ స్నానాలకు దిగారు. లలిత, చంద్రావళి వలె రాధ సిగ్గుపడదు అనుకున్నాడు కన్నయ్య. ఆమెకు ఈత బాగానే చేతనవును. నీరు బాగా చిమ్ముతుంది. గబగబా స్నానం ముగించి పరుగు పరుగున ఇంటికి వచ్చారు. అక్కడ చెట్టు కొమ్మకు అతి పెద్ద లత ఊయల కట్టబడింది. కృష్ణుడు ఆ ఊయల మీద నిలబడ్డాడు. రాధను ఊపమన్నాడు. జోరుగా ఊపమన్నాడు. మురళి తీసి మ్రోయిస్తున్నాడు. కొంతసేపు ఊయలపై ఊగి కృష్ణుడు దిగిపోయాడు. రాధా, ఇప్పుడు వంతు నీది. నీవు ఊయల ఎక్కు, నేను ఊపుతాను అన్నాడు. ఆమె ఊయల మీద నిలబడి లతను గట్టిగా పట్టుకుంది. కృష్ణుడు జోరుగా ఊపుతున్నాడు. ఆమె ఉత్సాహంగా పాట పాడుతోంది. కన్నా, నీవు రోటికి కట్టబడి చెట్ల మధ్య నిలబడి ఉన్న అడవికి నేను వచ్చాను. నీవు నన్ను చూచి చిరునవ్వు నవ్వావు. నీ రూపం నా కళ్లల్లో నిలిచిపోయింది. అప్పటి నుండి నీకు బానిసనయ్యాను. జన్మజన్మలకు నీకు బానిసను. నీ ముఖమున ధూళి తులిపాను. నీవు నా జుట్టు లాగావు. నేను నీకు నీరు ఇచ్చాను. నీవు నా చేతులు పట్టావు. తెలియని ఆనందం నన్ను ఆవరించింది. నీవు చిరునవ్వు నవ్వావు. నీ రూపు నా కళ్లల్లో నిలిచిపోయింది. కృష్ణుడు ఊయల ఊపడం ఆపి మురళి మ్రోయించాడు. రాధ కృష్ణుని పాటకు చేతులతో తాళం వేస్తూ అడుగులు త్రొక్కుతోంది. కన్నా, నీవు చిరునవ్వు నవ్వావు. నీ రూపు నా చూపులో నిలిచిపోయింది. కృష్ణుడు కుడికాలు ఎడమకి, ఎడమకాలు కుడికి పెట్టి వయ్యారంగా మురళి మ్రోయిస్తున్నాడు. రాధ పాడుతూ అతని చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తోంది. అంతలో లలిత, విశాఖ, చంద్రావళి ఇంకా ఇతర పిల్లలు మురళీనాదం విని పరుగు పరుగున వచ్చారు. అందరూ కలిసి చప్పట్లు చరుస్తూ
తాళం వేస్తూ నాట్యం చేస్తున్నారు. నీవు చిరునవ్వు నవ్వావు. నీ రూపు నా చూపులో నిలిచిపోయింది. రాధ ఒక్కొక్క చరణమే పాడుతోంది. ఆమె వెనుక అందరూ కలిసి పాడుతున్నారు. బృందావన సుందర కుసుమోద్యానం, యమునా తరంగ వందిత మందారం, స్వాతివానకై సుక్తికవోలే వేచియుంటి నీ రాక కోసమై కన్నా, నిలిపితివయ్యా నీ మాట, కలిగెను మా హృది సంతోషం. అలా పాడుకుంటూ కృష్ణుని చుట్టూ ఆ బాలికలు నృత్యం చేస్తున్నారు. కృష్ణుడు తన దివ్యమోహన మురళిని మ్రోయిస్తున్నాడు. ఆ బాలికలు, వనదేవతలారా, ఆ నృత్యము దేవతా నృత్యమా? ఆ గానము గంధర్వ గానమా? గోపికా నృత్యపు గమనం వేగాన్ని పుంజుకుంది. పైతాళంలో నృత్యం జరుగుతోంది. కృష్ణుడు మురళిని మ్రోయించుట ఆపివేశాడు. మురళిని బొడ్డులో దోపుకున్నాడు. తను కూడా చేతులతో తాళం వేస్తూ నృత్యంలో కలిసిపోయాడు. ఒక గోపిక నుండి మరి ఒక గోపిక వద్దకు మారుతూ అంతకంతకు అధికమగు వేగంతో అందరి చుట్టూ కృష్ణయ్య తిరుగుతున్నాడు. అందరూ వడలు తెలియని ఆనందంతో పరవశులై నృత్యం చేస్తున్నారు. ఆట పాట తెలియకుండానే సాగిపోతున్నాయి. ఆ నిరవధికానందానికి అంతరాయంగా పెద్ద నవ్వు వినవచ్చింది. ఆట ఆగిపోయింది. పాట నిలిచిపోయింది. అందరూ వెనుతిరిగి చూచారు. యశోద, రోహిణి, వృషభానుని భార్యలు ఇంకా ఇతర ఆడవాళ్లు తలుపు దగ్గర నిలబడి చూస్తున్నారు. వాళ్ళందరి వెనక నందగోపుడు నిలబడి దిక్కులు మారుమ్రోగేలా పకపకా నవ్వుతున్నాడు.